హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. ఒకరిని అడిగితే ఏమో వడలు కావాలన్నారు, ఇంకొకరేమో పుల్లుంటా అన్నారు. సరే ఇద్దరికి ఇష్టమైన చేస్తున్నాను. వడకి వచ్చి పప్పు నైటే నానబెట్టేశాను. నాకు ఇలా గ్రైండర్లో వేస్తేనే చాలా ఇష్టం, బాగా ప్లఫీగా, అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇంట్లో మెంతాకు ఉంటే మెంతాకు వచ్చి ఒక కుక్కర్లో పెట్టేశాను, మెంతాకు పప్పు చేద్దామని. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా అదే సరిపోతుంది. ఇంకా పుల్లుంట్లోకి క్యారెట్ కొంచెం తురిమి వేశాను. ఇంతకుముందు ఎవరో కమెంట్స్ చెప్పారు క్యారెట్ కూడా వేయమనేసి, అది గుర్తొచ్చింది. ఇంకా అది వేసేసాను అనమాట. ఇదైతే బాగా తింటారు వాళ్ళు, ఎందుకు నచ్చుతుందో తెలియట్లేదు. ఇంకా వడలకి నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి మాత్రమే, అంటే అందరికీ ఒక 3 వచ్చేలాగా అలా చేశాను. మార్నింగ్ టైమే నేను బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఈవినింగ్ ఎందుకో అస్సలు పేషెన్స్ ఉండట్లేదు, అందుకనేసి మార్నింగే ఈసారి బ్లాక్ రైస్తో చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంటాను. కొన్నిసార్లు రాగి, కొన్నిసార్లు బ్లాక్ రైస్, కొన్నిసార్లు మాప్లీ సంబా, బ్రౌన్ రైస్, అన్ని వైట్ రైస్ది అట్లా చేంజ్ చేస్తుంటాను అనమాట. ఇంకా వడలు వేయగానే మా పెద్ద బాబుకి బాగా స్మెల్ వచ్చేసింది. తనకి వడలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తన స్మెల్కి నిద్ర లేసి వచ్చారు, అలానే వచ్చేసారు కిచెన్లోకి వచ్చి. ఇంకా కుకింగ్ అయిపోయేంత వరకు వెళ్ళారనమాట. ఇంకా వడలు అయిపోయింది, పుల్లుంటలు అయిపోయింది ఫాస్ట్గా. పిల్లలకైతే కొన్ని ప్లేట్లో పెట్టించాను తింటూ ఉండమనేసి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఉంది అనుకోండి, పాపం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు స్టవ్ దగ్గరే. అందుకే ఇద్దరికి ఒక్కొక్క ప్లేట్లో వేసి ఇచ్చాను అనమాట. తినేసి మళ్ళీ వచ్చేసారు మా పెద్దబాబు. బాగున్నాయి, చాలా మంచిగా వచ్చాయి. ఈ వడలు ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇంకా బ్లాక్ రైస్ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా నేను పోస్ట్ చేశాను, ఒకసారి ట్రై చేయండి. సీరియస్ అయితే తన టాయ్స్కి అన్నిటికీ తినిపించి తర్వాత తింటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.